సముద్రం ఒడ్డిన లైట్ హౌస్లు ఎలా ఉంటాయో ఆ మహాభారతంలో 3 లైట్ హౌస్లు కనిపిస్తాయి. భారతం కథ, అందులో నీతి, ఆ ప్రవాహం అదంతా సరే సరే. కానీ 3 లైట్ హౌస్లు అందులో కనిపిస్తాయి. ఒకటి సనత్సుజాతీయం. సనత్సుజాతుడు సనత్ కుమారుడని. ఆ సనత్సుజాతీయంలో సనత్సుజాతుడు చెప్పినటువంటి బోధ అది మహాభారతంలో. అది లైట్ హౌస్లు అందులో. 2 విష్ణు సహస్రనామాలు, అదొక లైట్ హౌస్. తర్వాత 3 భగవద్గీత. ఈ సనత్సుజాతీయము, భగవద్గీత, విష్ణు సహస్రనామాలు 3 మహాభారతంలో ఉన్నాయి. మహాభారతం కథ సరే సరే. ఈ 3 లైట్ హౌస్, పెద్ద పెద్ద హిమాలయ పర్వతాలు లాంటి పెద్ద పెద్ద పర్వతాలు, పెద్ద పెద్ద కొండలు ఈ 3.